నమస్తే, వెల్కమ్ టు ఆల్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యింది, ఇప్పటికీ అవుతున్నది రాఘవ చెడ్డా. రాఘవ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మొన్నటి వరకు ఆ పార్టీ రాజ్యసభలో డిప్యూటీ లీడర్ కూడా. ఆయనకు సంబంధించిన ఆయన రాజ్యసభలో మాట్లాడిన కొన్ని మాటలు చాలా వైరల్ అవుతున్నాయి, విపరీతంగా షేర్ చేస్తున్నారు ప్రజలు, వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టెలికాం కంపెనీలకు సంబంధించి సిమ్ మనది, ఫోన్ మనది, ఇన్కమింగ్కు డబ్బులు ఎందుకు కట్టాలి అనేది, అలాగే డేటా విషయంలో కూడా, డబ్బుల విషయంలో కూడా ఆయన చాలా బాగా మాట్లాడాడు. అలాగే ఎయిర్పోర్ట్లో సమోసా రేటు గురించి కూడా మాట్లాడాడు. ఈ రెండు విషయాలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి ఈ జరిగిన సంఘటనకు లింక్ ఉందని నేను చెప్పడం లేదు, కానీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనే పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తప్పించింది. ఇప్పుడు అది కూడా పెద్ద చర్చలో ఉన్న విషయం. రాజ్యసభ సెక్రటేరియట్కు ఓ లేఖ కూడా రాసింది. అలాగే ఆయనకు స్పీచ్ టైం కూడా, పార్టీ కోటా నుంచి ఇచ్చే స్పీచ్ టైం కూడా ఆయనకు కేటాయించొద్దని లెటర్ రాసింది. దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో, అటు రాఘవ చెడ్డా అనుచరులు, ఆయనను అభిమానించే వాళ్ళలో, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎందుకు రాఘవ చెడ్డా మీద ఆ విధమైన చర్య తీసుకున్నారు? రాఘవ చెడ్డా అంత అద్భుతంగా రాజ్యసభలో మాట్లాడుతుంటే ఎందుకు రాఘవ చెడ్డా మీద ఆ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ ఎందుకు చర్య తీసుకోవాల్సి వచ్చింది? దీని వెనక చాలా కథ ఉంది అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నది, బయట కూడా ప్రచారం అవుతున్న సందర్భం. ఒక టైంలో రాఘవ చెడ్డా దాదాపు నెంబర్ 2గా ఒక వెలిగాడు. పంజాబ్ ఎలక్షన్ల సమయంలో రాఘవ చెడ్డాకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్ బాధ్యతలు ఇచ్చారు. అక్కడ అద్భుతమైన విజయం సాధించింది పార్టీ, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చాలా కాలం అక్కడ పంజాబ్ వ్యవహారాలు ఈయనే చూసుకునేవాడు. దాదాపు ఈయననే ముఖ్యమంత్రి అన్నంత పవర్ ఈయన చేతుల్లో ఉన్నది ఆ రోజు. ఎవరిని మంత్రిగా నియమించాలి, ఎవరిని తీసేయాలి, ఏ అధికారులను ఏ పోస్టులో పెట్టాలి, ఇవన్నీ కూడా ఈయనే నిర్ణయించాడనే వార్తలు ఉన్నాయి. నిజమా కాదా పక్కన పెడితే అలాంటి వార్తలు ఉన్నాయి. ఈయన దాదాపు సీఎంగా పోటీ అవుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి తర్వాత ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున టీవీ ఛానల్లో డిబేట్లకు కూడా ఈయనే కూర్చునేవాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి బయటి మొహంగా ఈయనే కనిపించేవాడు. అంతేకాదు, ఈయన చాలా యంగ్, 35 ఏళ్ళ లోపు ఉంటాయని కూడా, 35 ఏళ్ళు ఉంటాయేమో, ఇంకొద్ది ఎక్కువే ఉంటాయి. ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చాలా అద్భుతంగా ఈయన పిఆర్ టీం ఈయనను ప్రచారం చేస్తుంటుంది. చాలామంది యూత్ ఈయన పట్ల చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఈయన బిహేవియర్, ఈయన మాట్లాడే పద్ధతి కావచ్చు, ఈయన ఉండే తీరు కావచ్చు, లేదు ఆయన పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి ప్రణీతా చోప్రా కావచ్చు, దాని కారణంగా కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఈయనకు ఒక క్రేజ్ ఉన్నది భారతదేశంలో. ఆ క్రేజ్ని ఆయన పిఆర్ టీము మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే టెలికాం కంపెనీల మీద, సమోసా మీద ఆయన మాట్లాడిన మాటలు చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవ్వడం అందులో భాగమే. అయితే ఈయన చాలా కాలంగా అటు రాజ్యసభలో కానీ బయట కానీ ఇట్లాంటి విషయాలు, చిన్న విషయాలే తప్ప ప్రధానమైన పాలసీలకు సంబంధించి బీజేపీ చేస్తున్న దుర్మార్గాల మీద మాట్లాడడం లేదు. మోడీ చేస్తున్న చర్యలకు సంబంధించి కానీ, అమిత్ షా చేపడుతున్న పనుల గురించి కానీ, ప్రజా వ్యతిరేక పనులకు గురించి మాట్లాడట్లేదు. ఎన్నికల కమిషన్ చేస్తున్న దుర్మార్గాల గురించి ప్రతిపక్షాలన్నీ ఏకమై మాట్లాడుతుంటే, జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా తీర్మానం పెడుతుంటే సంతకం చేయలేదు ఈయన. బెంగాల్లో ఓటర్లందరినీ తీసేస్తుంటే కూడా ఈయన మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడాల్సిన విషయాలు ఏమీ మాట్లాడకుండా తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే పనిచేశాడు. అంతేకాకుండా మోడీ, అమిత్ షాల గురించి మాట్లాడడానికి భయపడ్డాడు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ఆరోపణ. పంజాబ్లో అనేక ఇష్యూస్ ఉన్నాయి. అలాగే గుజరాత్లో చాలామందిని అరెస్ట్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని. ఇటువంటి విషయాలు కూడా మాట్లాడకుండా ఆయన
వెనకడుగేశాడు. దీనికి కారణాలు ఏంటి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈయన అక్కడ ఉండకుండా లండన్ పారిపోయాడు. వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత కూడా కనీసం వాళ్ళ ఆహ్వానిస్తూ ఒక మాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియా ఫేమస్ ఈయన కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఒక ట్వీట్ చేయలేదు, ఒక పోస్ట్ పెట్టలేదు. అరెస్ట్ అయినప్పుడు కూడా అరెస్ట్ దానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేయలేదు, ఒక ట్వీట్ చేయలేదు. దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఈయన మోడీకి విపరీతంగా భయపడుతున్నాడు. మోడీ అంటే వణికిపోతున్నాడు. ఎల్పిజి గ్యాస్ కొరత ఏర్పడి చాలా దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఏర్పడినప్పటికీ రాజ్యసభలో మాట్లాడమని చెప్పినప్పటికీ మాట్లాడలేదు అని అతిశి అంటుంది. जब आम आदमी पार्टी ने पंजाब में दिल्ली विधानसभा में सिलेंडर का सवाल उठाया, जब आम आदमी पार्टी के सांसदों ने एलपीजी सिलेंडर का मुद्दा उठाया और आपको जब एलपीजी के मुद्दे पर बोलने के लिए कहा गया तो आप चुप रह गए। आप मोदी जी से डर गए क्या? గుజరాత్లో 160 మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి చాలామందిని జైళ్లకు పంపించినా సరే అమిత్ షా మోడీలకు కానీ గుజరాత్ బీజేపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కానీ మాట్లాడడానికి ఈయన భయపడ్డాడు అని మరొక ఆమ్ ఆద్మీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ అంటున్నాడు. अभी गुजरात में पार्टी के करीब 160 कार्यकर्ताओं को झूठे मुकदमों के अंदर उनके ऊपर एफआईआर दर्ज की गई, कईयों को गिरफ्तार किया गया. आप उस पर भी चुप रहे. ఇక సంజయ్ సింగ్ ఇప్పుడు పార్లమెంట్లో చాలా ఎంపీ అయినా బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా అద్భుతంగా మాట్లాడతాడు అనే పేరు గాంచింది. చాలా వైరల్గా ఆయన వీడియోలు కూడా వస్తాయి. ఆయన ఏమంటాడంటే, ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, బెంగాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంది, కొన్ని లక్షల మందిని జ్ఞానేష్ కుమారు ఎన్నికల సంఘం తీసిపడేస్తున్నది కావాలని, బీజేపీ ఓట్లేయరనే పేరుతోని ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకొని టీఎంసీ సంతకాలు సేకరిస్తుంటే రాఘవ్ చెడ్డా కనీసం దాని మీద సంతకం కూడా చేయకపోవడం కారణం ఏమిటి అనేది సంజయ్ సింగ్ ప్రశ్నిస్తున్నాడు. जब सीईसी के खिलाफ प्रस्ताव आता है आप साइन नहीं करते. पश्चिम बंगाल में लोगों के वोट के अधिकार छीने जा रहे हैं. दिल्ली में हम लोगों ने देखा किस तरीके से चुनाव आयोग का दुरुपयोग हुआ. पंजाब का मुद्दा होता है उस वक्त आप खामोश रहते हो, नहीं बोलते हो. मोदी के खिलाफ आवाज नहीं निकालते हो. వీళ్ళందరి ప్రశ్నలే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది ఏంటంటే 2024లో ఢిల్లీ జల బోర్డు, వాటర్ వర్క్స్ అని, ఇక్కడ వాటర్ వర్క్స్ లాగే అక్కడ బోర్డు, ఈయన దానికి అంతకుముందు వైస్ చైర్మన్ కూడా పనిచేశాడు రాఘవ్ చెద్దా. దాంట్లో టెండర్ కిక్ బ్యాక్ స్కామ్ జరిగిందని ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ దాడి చేసి దాని మీద రైడ్స్ చేసింది. బిభవ్ కుమార్, ఎన్డి గుప్తా అని ఇంకొంతమంది ఇళ్లలో మీద కూడా దాడి చేసింది. ఈ చెడ్డా ఒకప్పుడు దానికి వైస్ చైర్మన్గా పనిచేశాడు. అనేక మంది మీద కేసులు పెట్టింది ఈడీ, కానీ ఈయన మీద కేసు పెట్టలేదు. అదే టైంలో ఈయన తన మీద కూడా వస్తుందేమో అని అంతకుముందు కూడా పనిచేశాడు. చాలా కాలంగా నడుస్తుంది ఈ స్కామ్ అని చెప్తున్నది ఈడీ. అదే టైంలో ఈయన లండన్ పారిపోయాడు, ఇది జరుగుతుండగానే లండన్ పారిపోయాడు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణ. తనను కూడా అరెస్ట్ చేస్తాడని భయంతో పారిపోయాడు అనేది ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్నది. ఈ మొత్తం విషయాల్లో సీనియర్ జర్నలిస్టు మనందరికీ తెలుసు రాజ్దీప్ సర్దేశాయ్, చాలా ఫేమస్ జర్నలిస్టు, జాతీయ ఛానల్లో ఎడిటర్గా పనిచేస్తుంటారు. లల్లన్ టాప్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడాడు, చర్చలో పాల్గొన్నాడు. ఆయన చెప్తున్న విషయాలు వింటే మరింత కొన్ని సంచలన విషయాలే కావచ్చు, కొన్ని నమ్మలేనివే కావచ్చు, కానీ ఆయన ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈయన లండన్లో ఉండగానే ఈయన లండన్ పారిపోయాడు. అప్పటికే కేజ్రీవాల్ మీద, మనీష్ సిసోడియా మీద దాడులు జరిగినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ ఢిల్లీ జల బోర్డు మీద కూడా దాడులు జరిగినాయి, కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చాలామంది కేజ్రీవాల్తో సహా అనేక మందిని అరెస్టులు చేస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారో, తన మీద కూడా ఎక్కడ కేసులు పెడతారని భయపడ్డ ఆయన లండన్లో ఉండగానే
బీజేపీ నాయకులతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు అనేది ఒక ఆరోపణ. రాజ్దీప్ సర్దేశాయ్ తనకు చాలా నమ్మకమైన సోర్స్ ద్వారా వచ్చిన విషయంగా ఆయన చెప్తున్నాడు. अब अरविंद केजरीवाल के लोगों का कहना है कि उस समय राघव चड्ढा ने संपर्क किया एक बड़े बीजेपी नेता से जो एक समय केंद्र में मंत्री भी थे, अब मंत्री नहीं है, और एक बॉलीवुड स्टार से, और उन्होंने उनकी एक तरह से उनका अरविंद केजरीवाल के लोगों का डील करवाई बीजेपी से. डील क्या थी? आप नरेंद्र मोदी और अमित शाह पर कोई आरोप या कोई टिप्पणी नहीं करेंगे, जो भी आप करेंगे आप अपने पार्टी एक दायरे में रहेंगे, आप उसके बाहर नहीं जाएंगे. ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక బాలీవుడ్ స్టార్, ఇందులో ఒకళ్ళు మగవాళ్ళు, ఒకళ్ళు స్త్రీలు, ఎవరేంటి అనేది ఆయన చెప్పలేదు. ఈ ఇద్దరి ద్వారా రాఘవ్ చద్దా బీజేపీ నాయకులతో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. తనను అరెస్ట్ చేయొద్దు, తన మీద కేసులు బనాయించొద్దు. దానికోసం ఒప్పందం ఏంటంటే రాఘవ్ చద్దా ఆప్లోనే ఉండి మోడీకి వ్యతిరేకంగా కానీ అమిత్ షాకు వ్యతిరేకంగా కానీ రాజ్యసభలో కానీ బయట కానీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఇబ్బంది పెట్టేలా ఏ పని చేయకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేలా. వాళ్ళు అవసరమైనప్పుడు ఏం చేయాలనేది మరిన్ని విషయాలు తర్వాత చెప్తా ఉన్నారు. ఆ ఒప్పందం జరిగిన తర్వాతనే ఆయన ఇండియా వచ్చాడనేది ఆరోపణ. ఇది ఎవరో చెప్పింది కాదు, చాలా ప్రముఖ జర్నలిస్టు, ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ తనకున్న సోర్సెస్ ద్వారా, వాళ్ళ పేర్లు అయితే చెప్పలేదు, బాలీవుడ్ స్టార్ పేరు కానీ మాజీ కేంద్ర మంత్రి పేరు కానీ చెప్పలేదు, కానీ లల్లన్ టాప్ అనే యూట్యూబ్ ఛానల్లో ఇది ఉంది, కావాలంటే చూడండి, హిందీలో ఉంటుంది, కావాలంటే చూడండి మీరు కూడా. ఆయన చాలా వివరంగా మాట్లాడాడు. ఇది రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పింది. ఇదే కాదు, గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసి 1922లో అనుకుంటా బయటికి వెళ్ళిపోయిన నవీన్ జైహింద్ అనే ఒక వ్యక్తి చాలా సీరియస్గా పనిచేశాడు అంతకుముందు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి జైహింద్ సేన అనే ఓ సంస్థ పెట్టుకొని పనిచేస్తున్నాడు. చాలా కాలం కేజ్రీవాల్తో కలిసి పనిచేశాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన ఒక విషయం ఉంది. ఇది రాఘవ్ చద్దాను బయటికి పంపించడం అనేది ఏదో ఆషామాషిగా జరిగిన విషయం కాదు. ఇది ఒక మోడీలకు అమిత్ షాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదనే విషయం మాత్రమే కాదు, ఇది కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం అని. అదొక నిజంగా కూడా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఇది. ఈయన పంజాబ్ ఇప్పుడు మొదలైంది కాదు, చాలా ఏళ్ళుగా నడుస్తున్నది ఇదని చెప్తున్నాడు. ఆయన పంజాబ్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రాఘవ్ చద్దా, అప్పటి నుంచే జరిగిన అంశము. రాఘవ్ చద్దా పార్టీ కోసం వసూలు చేసిన కొన్ని కోట్ల రూపాయలను కేజ్రీవాల్ సింగపూర్లో దాచిపెడదామనుకున్నాడు. ఆ మొత్తం డబ్బులు రాఘవ్ చద్దా దగ్గర ఉన్నాయి. రాఘవ్ చద్దా ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి లండన్లో పెట్టేశాడు. తను తీసుకెళ్ళిపోయాడు, కేజ్రీవాల్కి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయాడు. ఆ విషయం మీద కేజ్రీవాల్ ఒకసారి రాఘవ్ చద్దాని పిలిపించి, కేజ్రీవాల్తో పాటు ఆ సమయంలో రాఘవ్ చద్దా వెళ్ళిన సమయంలో ఇంకా 3-4 ఆప్ నాయకులు కూడా ఉన్నారు. రాఘవ్ చద్దాని పిలిపించి తీవ్రంగా కొట్టారు రాఘవ్ చద్దాను. రాఘవ్ చద్దా ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు అనేది నవీన్ జైహింద్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశం. రాఘవ్ చద్దా ఈ విషయాలు ఎందుకు బయట పెట్టట్లేదు అని అడుగుతున్నాడు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం, ఈ విషయాలు ఫ్యూచర్లో తేలుతాయో తేలవో కూడా. చాలా విషయాలు రాజకీయ నాయకుల మధ్య ఉన్న చాలా విషయాలు ఎప్పటికీ తేలవు. ఏదో ఒకసారి కొన్ని సందర్భాల్లో తేలొచ్చు కూడా. ఈయన మోడీ అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకున్నాడా, లేదా డబ్బులు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన డబ్బులను ఎత్తుకెళ్ళిపోయి లండన్లో దాచిపెట్టుకున్నాడా? ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం ఈరోజు ఈ క్షణం మనం తేల్చలేం, కానీ ఫ్యూచర్లో తేలొచ్చు కొన్నైనా. ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీకి రాఘవ్ చడ్డాకు మధ్య దాదాపు శత్రుత్వం వచ్చింది అనేది వాస్తవం. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తీసేసిన తర్వాత రాఘవ్ చద్దా మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య మళ్ళీ పొత్తు కుదిరే అవకాశం లేదు. ఈ ఇద్దరు మళ్ళీ ఏదో ఒకటే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని
బీజేపీ పర్ఫెక్ట్గా వాడుకోబోతుంది అనేది అర్థమవుతుంది. రాఘవ్ చద్దాకు మద్దతుగా చాలామంది బీజేపీ నాయకులు నిలబడ్డారు. ఒక సీనియర్ హిందీ జర్నలిస్టే చెప్పినట్టు కొంతమంది బీజేపీ నాయకులు అప్పుడే రాఘవ్ చద్దాను తమ పార్టీలోకి వచ్చేయమని అడిగిండొచ్చు. కానీ రాఘవ్ చద్దా ఇప్పుడే పోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడే పోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడే తీసుకోవడానికి మోడీ అమిత్ షా కూడా సిద్ధంగా లేరు అనేది ఇంకొక వాస్తవం. కొద్ది కాలంలోనే పంజాబ్ ఎలక్షన్లు జరగనున్నాయి. ఆ పంజాబ్ ఎలక్షన్స్లో రాఘవ్ చద్దాను ఉపయోగించుకొని బీజేపీ గెలవడానికి ఒక ఎత్తుగడ వేస్తున్నది అనేది ఒక సమాచారం. రాఘవ్ చద్దా అంశం బీజేపీకి పంజాబ్లో మరొక కలిసి వచ్చే అంశం. దేశవ్యాప్తంగా కూడా ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. పంజాబ్లో కలిసి వచ్చే అంశం. పంజాబ్లో ఎంతో కొంత పేరున్నది రాఘవ్ చద్దాకు. పంజాబ్లో కేజ్రీవాల్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయించి దాడులు చేయించి రాఘవ్ చద్దా ద్వారా తాము లాభం పొందుదామని బీజేపీ ఆలోచిస్తున్నది అనేది ఒక వార్త. ఇదే నిజం కావచ్చు. బీజేపీ అంత ఈజీగా దేన్నైనా వదులుకోదు. ప్రతి చిన్నదాన్ని కూడా తమకు అవకాశంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. రేపు రాఘవ్ చద్దాని ఉపయోగించుకొని చెరుకు పిప్పిలాగా పీల్చేసి వదిలేస్తుందా? లేదు, ఫ్యూచర్లో తమకేమైనా ఉపయోగపడతాడు అనుకొని కొద్దిగా ఉపయోగపడ్డా బీజేపీ ఉంచుకుంటుంది తమతో పాటు. అయితే తమ శక్తులకు అనుగుణంగానే పడి ఉండాలి. ఇది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రాజకీయాలు. అయితే రాఘవ్ చద్దా ఇవాళ బీజేపీకి మద్దతుగా నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ శిష్యులు, ఇవాళ శిష్యులు అందరూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే కేజ్రీవాల్ బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన వాడు కాదా? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కేజ్రీవాల్ సహకరించలేదా? అది కూడా మనం ఆలోచించాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఏం జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి చూడండి, మీరే వెనక్కి తిరిగి చరిత్ర అంతా తిరిగేయండి. ఇదే కేజ్రీవాల్ కాంగ్రెస్ను దెబ్బకొట్టుకోవడం కోసం రహస్యంగా బీజేపీతో చేతులు కలిపిన రోజులు లేవా? అయితే కాంగ్రెస్ను దెబ్బకొట్టడం తప్ప ఒప్ప దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ రాఘవ్ చద్దా బీజేపీకి, మోడీకి, షాలకు మద్దతు పలుకుతున్నాడు అని ప్రచారం చేస్తూ ఆయన అక్కడి నుంచి పదవి నుంచి తీసేశారు కదా. తీసేసిన కేజ్రీవాల్ కూడా ఇదే పని చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు కూడా దాని మీద ఆలోచించాల్సిన అవసరం. రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి నీతి నిజాయితీలు ఏముండవు. తాము చేసిన పని ఇంకొకరు చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఇంకొకరు చేసింది తప్పైనప్పుడు అదే పని తాము చేస్తే తప్పు అనిపించదు. అందరు రాజకీయ వీళ్ళు వాళ్ళని తేడాలు ఏమి లేదు. ఎక్కడ ఈ పార్టీ ఆ పార్టీ తేడా ఏం లేదు. అన్ని పార్టీల్లో ఉన్న అందరూ రాజకీయ నాయకులు ఒకే గూటి పక్షులు. వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, అందరూ ఒకటే. కేజ్రీవాల్ కూడా ఇవాళ రాఘవ్ చద్దాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న కేజ్రీవాల్ కూడా ఏ కారణంగా చర్యలు తీసుకున్నాడో ఆ పనులన్నీ కేజ్రీవాల్ కూడా చేశాడు, రేపు చేస్తాడు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే పని చేస్తారు. కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీతో చేతులు కలిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో రాహుల్ గాంధీ కలపకపోవచ్చు. కానీ మిగతా ఆ తర్వాతి స్థానంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అనేక మంది బీజేపీతో చేతులు కలిపి ఇప్పుడు కథలు చెప్పొచ్చు బీజేపీకి వ్యతిరేకంగా. కాబట్టి రాజకీయాల్లో ఇలాంటివి సహజం. అయితే రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో చాలా కింగ్ అయిపోయి ఉన్నాడు. వాళ్ళ పిఆర్ టీం అద్భుతంగా ఆయన్ను ప్రమోట్ చేస్తున్నది. ఆ ప్రమోషన్లో బీజేపీ కూడా కొంత పాలు పంచుకుంటున్నది. వాళ్ళకు అవసరం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టడం పాలు పంచుకుంటున్నది. బీజేపీ కూడా అతన్ని ప్రమోట్ చేస్తున్నది. ఇవాళ ప్రమోట్ చేస్తున్న బీజేపీ నిజంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా రేపు రాఘవ్ చద్దాను ఉపయోగించుకుంటుందా లేదా? ఖచ్చితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే కేజ్రీవాల్ను ఇవాళ శత్రువు అని అనుకుంటున్న కేజ్రీవాల్ను ఉపయోగించుకుంటుందా? అది కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ నాయకులను కూడా ఉపయోగించుకుంటున్న బీజేపీ మాత్రమే. ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసుకొని ఎవరిని తీసేసి ఎవరిని చేర్చుకున్నా ఈ రోజున్న పరిస్థితుల్లో అన్ని సంఘటనలు అన్ని వాళ్ళు చేసే పనులు బీజేపీకే లాభదాయకం అవుతున్నాయి అనేది నిజం. కేంద్రంలో ఇవాళ బీజేపీ అత్యంత బలంగా ఉన్నది.
అక్రమ పద్ధతుల ద్వారా, ఎన్నికల కమిషన్ను జేబులో పెట్టుకోవడం ద్వారా, సిబిఐని జేబులో పెట్టుకోవడం ద్వారా, ఈడీని జేబులో పెట్టుకోవడం ద్వారా, ఎన్ఐఏని జేబులో పెట్టుకోవడం ద్వారా అది చాలా బలంగా ఉన్నది. ప్రజల మద్దతుతో బలం కాదు దానికి వచ్చింది. వ్యవస్థలను తన చేతుల్లో, సుప్రీంకోర్టుతో సహా వ్యవస్థలను తన చేతుల్లో పెట్టుకోవడం ద్వారా బలంగా ఉన్నది. ఆ సందర్భంలో ఇతర పార్టీల్లోని గొడవలన్నీ దాన్ని మరింత బలం చేకూరుస్తాయి. అది నిజం. థ్యాంక్ యూ వెరీ మచ్.